రైట్ సార్, నేను 10 ప్రశ్నలు చేశాను కదా, 10 ప్రశ్నలకు సంబంధించి ఒక్కటి కూడా సొంతంగా ప్రజలు అడగని ప్రశ్నలు కావు, ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలే అవి. పైగా ఆధారాలు ఉన్నాయి మన దగ్గర. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఒక 5 బైట్స్ ప్లే చేస్తే సింపుల్గా అందరికీ అర్థమైపోతుంది. తర్వాత సందీప్ గారితో మనం మాట్లాడచ్చు. ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. ఆయనే మాట్లాడారు, చంద్రబాబు గురించి ఆయనే మాట్లాడారు, లోకేష్ గురించి ఆయనే మాట్లాడారు, వారి అవినీతి గురించి ఆయనే మాట్లాడారు, జనసేన పార్టీని ఎంత హీనంగా చూస్తున్నారో ఆయనే మాట్లాడారు. ఇవన్నీ ఆయన మాట్లాడిన మాటలే. ఒక్కసారి అది ప్లే చేయండి. అంటే తెలుగుదేశం నాయకులు నా మీద ఎన్ని వెటకారాలు నాకు తెలుసు కదా. వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళిపోయారంటే కొంతమంది వాడు మేము ఉంచుకున్నాను వాడు పడుంటాడు ఇట్లా అంటే నా మీద మాటలు. లోకేష్ గారికి ఇదే చెప్తున్నాను, నేను మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. కాపు నాయకులు అని చెప్పి దగ్గరికి వచ్చి మేము చాలా నలిగిపోతున్నాం, పల్లకిలు మోసాం, ఇన్ని దశాబ్దాల తర్వాత పల్లకిలు మోసాం అలసిపోయాం, సొంత కులం అని చెప్పి వచ్చి దెబ్బ కొడతారు. ఇంకా మీరు తెలుగుదేశం నాయకులకి బానిసగిరి చేసింది చాలు, నేను బానిస చెర నుంచి విముక్తి చేయడానికి వచ్చాను మిమ్మల్ని. ఇంకా మీరు తెలుగుదేశం నాయకులకి ఊడిగం చేస్తారంటే, మీరు బానిస బతుకుతారంటే బతకండి, దాన్ని ఎవడు కాదండి. చూడాలి ఒక్కొక్కళ్ళకి పౌరుషం ఉండాలి. మీకు ఏం పుట్టుకుపుట్టారు మీరు? మీరు బతుకుతారంటే బతకండి, దాన్ని ఎవడు కాదండి. చూడాలి ఒక్కొక్కళ్ళకి పౌరుషం ఉండాలి. మీకు ఏం పుట్టుకుపుట్టారు మీరు? పుట్టుకుపుట్టలేదా మీరు? పౌరుషం లేదా మీకు? మార్పు కోరుకోవట్లేదా మీరు? అరే ఇంకా పల్లకీలు ఎంతకాలం మోస్తాం? దశాబ్దాలు మోస్తూ ఉన్నాం పల్లకీలు. చాలు అలసిపోయాం. పల్లకీలు మోసి భుజాలు వలిసిపోయినాయి. చాలు, వీళ్ళకి పల్లకీలు మోసింది చాలు ముగిస్తాం. అవునా? చాలు పల్లకీలు మోసాం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పెట్టారు పార్టీ? పెట్టమని చెప్పండి. మీరు ఇండివిజువల్ గా ఎవరి సొత్తు ఎవరి ఆసరా లేకుండా మీరు గెలవండి ఫస్ట్. ఇప్పుడు దాకా ఇండిపెండెంట్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా విన్ అయిందా? ఒక్క సొంతగా పోనీ ఆయన మాట ఏమని చెప్పండి, నేను సొంతగా వస్తాను, ఎన్టీ రామారావు గారు బొమ్మ తీసేమని గెలవని చెప్తాం. ఛాలెంజ్ చంద్రబాబు గారికి, జాగ్రత్త. మీరు ఎవ్వరి సపోర్ట్ లేకుండా తెలుగుదేశం పార్టీని కంటెస్ట్ చేయమని చెప్పండి. 2019 ఎలక్షన్స్ కి జనసేన కూడా సింగిల్ గా, అప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది, ఎవరి సత్తా ఏంటో చూపిద్దాం.